పెద్ద నోట్ల రద్దు మార్పిడి ద్వారా నరేంద్ర మోడీ ఏం సాధించాలనుకున్నారు? ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసినా మోదీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దీనిపై షాక్ అయ్యే వివరాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న డబ్బులో సుమారు 4 లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉందని ప్రభుత్వం అంచనా. ఇప్పుడు నోట్ల మార్పిడి వల్ల ఈ డబ్బులో కనీసం 3 లక్షల కోట్లు చలామణిలో లేకుండా పోతాయని లెక్కవేస్తున్నారు. ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం మళ్లీ నోట్లు ప్రింట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 3 లక్షల కోట్లలో 1,50,000 కోట్లు రాష్ట్రాలకే కేంద్రం తిరిగిచ్చేస్తుందట. మిగిలిన డబ్బుతో ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయేలా నరేంద్ర మోదీ కొన్ని పథకాలు ఆలోచిస్తున్నారని సమాచారం. అశోకుడు చెట్లు నాటించను, కాకతీయులు చెరువులు తవ్వించను అని చరిత్రలో ఎలా మనం చెప్పుకుంటున్నామో అలా చరిత్రలో నిలిచిపోయేలా చెరువుల తవ్వకాన్ని మోదీ తలపెట్టనున్నారు. దేశంలో మొత్తం 5 లక్షల చెరువులు తవ్వించాలని ఆలోచిస్తున్నారు. ఈ చెరువులతో దేశంలో కరువు అనేది లేకుండా చేయాలనేది మోదీ లక్ష్యం అంటున్నారు. చెరువుల తవ్వకం వల్ల వాన నీటి ద్వారా ప్రజలు తాగునీరు, సాగునీరు అవసరాలు తీరుతాయని ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఈ చెరువుల తవ్వకం మొత్తం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా జరగబోతుంది. కూలీలందరికీ జనధన యోజన ఖాతాలు ఓపెన్ చేయించిన మోదీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కూలీ డబ్బు నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని ఆలోచనలో ఉన్నారట. ఈ చెరువుల తవ్వకం బోగస్ కాకుండా ప్రతి పనికి జియో ట్యాగింగ్ ద్వారా ఆన్లైన్ లో మానిటర్ చేయనున్నారట. నోట్ల మార్పిడి ద్వారా వచ్చే సగం డబ్బు రాష్ట్రాలకి, మిగిలిన సగంతో 5 లక్షల చెరువుల తవ్వకం, పట్టణ నగర ప్రాంతాల కోసం మరో పథకం అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తుందని సమాచారం. అయితే కొంత డబ్బుని పేదల అకౌంట్లలో నేరుగా జమ చేయడం ద్వారా ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకుంటున్నట్లు అవుతుందని కూడా మోదీ ఆలోచిస్తున్నారట. వీటిలో ఏ పని చేసినా మోదీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.